హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 2 పాలినామియల్స్లో ఎగ్జాంపుల్ 1 అనేది చూస్తున్నాం. లుక్ ఎట్ ద గ్రాఫ్స్ ఇన్ ఫిగర్ 2.9 గివెన్ బిలో. ఈచ్ ఈజ్ ద గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ x, వేర్ p ఆఫ్ x ఈజ్ ఎ పాలినామియల్. p ఆఫ్ x అనేది పాలినామియల్ అంటున్నారు. ఫర్ ఈచ్ ఆఫ్ ది గ్రాఫ్స్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p ఆఫ్ x. p ఆఫ్ ఎక్స్కి జీరోస్ అనేవి ఎన్ని జీరోస్ ఉన్నాయో ఐడెంటిఫై చేయమంటున్నారు. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. దీన్ని ఎక్స్ అంటాం, దీన్ని ఎక్స్ డాష్ అంటాం, దీన్ని వై అంటాం, దీన్ని వై డాష్ అంటాం. ఇప్పుడు పాలినామియల్ అనేది ఈ ఎక్స్ యాక్సిస్ని ఎన్ని టైమ్స్ ఇంటర్సెక్ట్ చేస్తే అన్ని జీరోస్ ఉన్నట్టు పాలినామియల్కి. చూద్దాం, ఫస్ట్ వన్ చూద్దాం. ఇది ఎక్స్ యాక్సిస్ పైన పాలినామియల్ అనేది 1 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి దీనికి 1 అనేది ఉన్నట్టు. దీన్ని ఎలా రాయొచ్చు అంటే ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఈస్ 1 యాజ్ ది గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ది ఎక్స్ యాక్సిస్ ఎట్ 1 పాయింట్ ఓన్లీ. అంటే ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి దీనికి ఓన్లీ 10 మాత్రమే ఉంటుంది అని రాయాలి. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. ఇప్పుడు పాలినామియల్ అనేది ఎక్స్ యాక్సిస్ పైన ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయిందో చూద్దాం. ఇక్కడ ఇక్కడ అంటే 2 పాయింట్స్ దగ్గర అనమాట. ఎన్ని జీరోస్ ఉన్నట్టు? 2 జీరోస్ ఉన్నట్టు. అదే రాస్తాం. ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఈస్ 2 యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ది ఎక్స్ యాక్సిస్ ఎట్ 2 పాయింట్స్. 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఈ గ్రాఫ్లో p ఆఫ్ ఎక్స్కి 2 జీరోస్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఈ గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్ పైన పాలినామియల్ అనేది 3 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. చూడండి, ఇక్కడ ఒక చోట, ఇక్కడ ఇక్కడ. కాబట్టి ఈ p ఆఫ్ ఎక్స్కి ఎన్ని జీరోస్ ఉంటాయి? 3 జీరోస్ ఉంటాయి. అదే రాయాలి. ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 3 యాజ్ ది గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ది ఎక్స్ యాక్సిస్ ఎట్ 3 పాయింట్స్. 3 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి 3 జీరోస్ ఉంటాయి. ఇప్పుడు ఫోర్త్ వన్ చూద్దాం. ఇక్కడ పాలినామియల్ అనేది ఓన్లీ ఎక్స్ యాక్సిస్ పైన ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఓన్లీ 10 ఉంటుంది. అదే రాయాలి. ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 1 యాజ్ ది గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ది ఎక్స్ యాక్సిస్ అట్ 1 పాయింట్. 1 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఓన్లీ 10 మాత్రమే ఉంటుంది. ఇక్కడ కూడా 1 పాయింట్ దగ్గరే ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఎన్ని జీరోస్ ఉంటాయి? 10 ఉంటుంది. ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 1 యాజ్ ది గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ది ఎక్స్ యాక్సిస్ ఎట్ 1 పాయింట్. ఇప్పుడు ఫిఫ్త్ వన్ చూద్దాం. ఇక్కడ చూడండి, పాలినామియల్ అనేది ఈ పాయింట్ దగ్గర, మళ్ళీ ఈ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర, మొత్తం 4 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఎన్ని జీరోస్ ఉంటాయి? 4 జీరోస్ ఉంటాయి. ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 4 యాజ్ ది గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ది ఎక్స్ యాక్సిస్ 4 పాయింట్స్. అంటే 4 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి 4 జీరోస్ ఉంటాయి. సేమ్ ఇలానే మనకి 2.1లో కూడా ఒక సమ్మే ఉంది, సేమ్ యాస్టీస్ అలానే ఉంది. ఇది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు కనుక మన వీడియో నచ్చింది అనుకోండి, మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.